ఓకే ఓకే శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అయితే ఒకటండి, అన్ని ఉద్యోగాలకు ఏమైనా ఆశించిపోవచ్చేమో, జీతం దొరుకుతుంది, సౌకర్యాలు దొరుకుతాయని ఆశించిపోవచ్చేమో కానీ సైన్యంలో చేరాలి అంటే మనం ప్రాణాలు పోతాయి, ఎప్పుడైనా పోవచ్చు అనే ఆలోచన ఉండి కూడా సైన్యంలో చేరుతారండి. సైన్యంలో చేరడం అనేది మామూలు విషయం కాదు. దానికి ఇవన్నీ ఆపాదించడం అంటేనంటే ఒక రకంగా ఆయన పరిపక్వత లేని వ్యక్తిత్వం అంటారు. దానికి కూడా కులాన్ని ఆపాదించడమో లేకుంటే ఇంకేదో ఇప్పుడు అగ్నివీర్ తీసుకొచ్చారు, అగ్నివీర్ను కూడా ఆయన వ్యతిరేకించారు. అగ్నివీర్ అనేది అసలు చెయ్యకూడదు అన్న. అగ్నివీర్ అనేది సైన్యంలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, యువ రక్తాన్ని ఎక్కించడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అది. భారత సైన్యాన్ని పటిష్టంగా తయారు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దాన్ని కూడా రాజకీయం చేశారు రాహుల్ గాంధీ గారు. సైన్యము అనేది వాళ్ళు దేశభక్తి, దేశమే ప్రాణము, దేశానికి మించింది నా ప్రాణం కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేశాన్ని క్షేమంగా చూడాలి అనేటువంటి ఉదాత్తమైనటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళే భారత సైన్యం అండి. సైన్యంలో చేరడం అనేది మామూలు విషయం కాదు. సైన్యంలో చేరిన వాళ్లకు చిన్న చిన్న విషయాన్ని, రాజకీయాలను ఆపాదించడం అంటే ఇదంతా చూస్తుంటే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అన్ని విషయాలు, ఈ మధ్య ఒక కేసు విషయంలో, చైనా విషయంలో కూడా రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. నిజమైన భారతీయుడు, భారతదేశం అంటే భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా అని చెప్పేసి ఆపాదించారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. అంటే కారణం ఏంటంటేనంటే ఈయన ప్రధాని కావాలనేటువంటి తాపత్రయంలో, ఫ్రస్ట్రేషన్లో ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఏదో రకంగా అటు బంగ్లాదేశ్ లో జరిగినట్టునో, శ్రీలంకలో జరిగినట్టునో, ఇక్కడ కూడా ఏదో చేసేసి మాయ చేసేసి నేను ప్రధాని అయిపోవాలా అనే తాపత్రయంలో వేస్తున్నటువంటి తప్పటడుగులు అండి. ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నటువంటి తప్పటడుగులు. ఆయన సలహాదారులు కూడా అట్లాంటి వాళ్ళే జమయ్యారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఓట్ చోరీ అని చెప్పేసి చెప్పిన దాంట్లో కూడా అన్ని వాళ్ళు ఎవరినైతే ఎవరు ఓట్లు పోయినాయి అని చెప్పారో వాళ్ళందరూ ఓట్లు ఉన్నాయి అనేది ప్రూవ్ అయింది. సాక్ష్యంగా వాళ్ళే వచ్చి చెప్పారు, మా ఓట్లు అన్ని ఉన్నాయి కానీ మాకు ఇట్లా చెప్పమన్నారు అని. కాబట్టి రాహుల్ గాంధీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఈ దేశ క్షేమాన్ని కోరుకుంటుందా లేదా అనేది ముందు స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి దాన్ని వివాదాస్పదం చేయడం. మరి చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అదేది మన బడ్జెట్ ప్రవేశం ముందు పెట్టే ముందు చేసేటువంటి వంటకం, అప్పుడు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు అనేది ప్రశ్నించారా? అందుకోసం ప్రతిదీ రాజకీయం చేయడము, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి హైలైట్ కావాలని చూడడము, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ బాలక్ బుద్ధి, చైల్డిష్ మెంటాలిటీ ఇంకా వీడట్లేదు. ఆయన ఒక జాతీయ పార్టీకి అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకుడు. అలాంటి చిన్న చిన్న మాటలు అనేవి మాట్లాడడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సవరించాలి. ఇలాంటి తప్పిదాలు జరగకుండా, ముఖ్యంగా దేశానికి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా, జరిగినటువంటి యుద్ధం విషయంలో కూడా మన విమానాలు ఎన్ని పడిపోయినాయి అని అడుగుతా. ఎవరైనా తమ దేశం గొప్పగా పోరాడింది, తమ దేశం ఇంకా శత్రు దేశం యొక్క విమానాల్ని ఇన్ని కూల్చింది, ఇంతమంది తీవ్రవాదుల్ని చంపింది, ఇన్ని విమాన స్థావరాల్ని ధ్వంసం చేసిందని చెప్పాలి. యాక్చువల్ గా అక్కడ ఇజ్రాయెల్ చూస్తున్నాం, ఇజ్రాయెల్ లో నెతన్యాహుకు మొత్తం ప్రతిపక్షం అంతా అండగా ఉంటుంది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తుంది. ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి ఆ విధమైనటువంటి ఔన్నత్యాన్ని, ఒకవేళ ఈ దేశభక్తుడైతే నేను కూడా అంటున్నాను, ఈ దేశభక్తుడైతే ఆ విధమైనటువంటి
ఉన్నతమైనటువంటి ఆలోచనలతో కొనసాగాలండి. ఓకే ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఓకే. ఆయనను సవరించాలా, ఓకే. ఆయనకి ఇస్తున్నటువంటి అడ్వైజులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు కూడా మారాలా, Yes. ఆ స్క్రిప్ట్ రైటింగ్ ఏదైతే ఉందో పరమేష్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. పరమేష్ గారు